హాయ్ హలో దసరాలో వైజాగ్ సాగర్ కనకదుర్గ టెంపుల్కి అయితే బోట్ రైడ్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఇది పాత పోస్ట్ ఆఫీస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే వెళ్ళాలి. రోడ్ సైడ్ మీద కూడా సింధియా మీద నుంచి అయితే వెళ్ళొచ్చు. ఆ రోజు సండే అయిందండి, ఫుల్ రష్ అయింది, మామూలుగా లేదు. టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఫర్ అడల్ట్స్, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్. ఇక్కడ నుంచి అయితే మనకి బోట్స్ అయితే చిన్న ఫెర్రీ బోట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకెళ్తారు. తర్వాత మనకి రైడ్ 5 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కార్గో షిప్స్ అవి కూడా చూడొచ్చు. ఇక్కడ మన షిప్ యార్డ్, బే ఆఫ్ బెంగాల్ కూడా చూడొచ్చండి. అక్కడ మీరు ఒడ్డున చూస్తున్నారు కదా, అటువైపు నుంచి మనల్ని అటువైపుకి అయితే దింపేస్తారు. అక్కడ నుంచి మనకి ఆటోస్, టెంపుల్కి అయితే ఆటోస్ అవైలబుల్ ఉంటుంది. ఫ్రీ అయితే కాదండి, ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇది రిటర్న్లో కూడా రష్ అనమాట, అంత రష్ అయితే ఉంది. టెంపుల్కి వెళ్ళంగానే అక్కడ మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. వినాయకుడు తర్వాత శివలింగం కూడా ఉంటుంది. దీనికైతే మనము ఓన్‌గా అభిషేకం అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ ధ్వజస్తంభం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా దీపాలు అయితే పెడుతున్నారు. నెక్స్ట్ అయితే మనకి అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5 PM. ఇక్కడ అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు దసరాలో. ఒక్కసారిగా అమ్మవారిని చూడంగానే మేము పడిన కష్టం అంతా పోయినట్లు అనిపించింది. రిటర్న్‌లో సేమ్ టికెట్ అయితే మనం చూపించాలండి, లేకపోతే మనల్ని అయితే అలౌ చేయరు. తర్వాత రిటర్న్‌లో కూడా చాలా క్యూ అయితే ఉంది. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద కార్గో షిప్స్ అయితే చూడొచ్చు మనం. అది రిపేర్ వచ్చినట్టుంది. దాన్నైతే 2 షిప్స్ తీసుకెళ్తున్నాయి. ఇంకెందుకు, మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చేయండి.